ఇండియాలో పెట్రోల్ క్రైసిస్ స్టార్ట్ అయిందా? ఈజ్ ఇండియా రన్నింగ్ అవుట్ ఆఫ్ పెట్రోల్ ఇన్ 2026? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్రేకింగ్ న్యూస్ చూసి మీరు షాక్ అయ్యారా? వెల్, ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు దీని వెనక ఉన్న నిజమేంటో డీటెయిల్గా చూద్దాం. నిజంగానే కంట్రీలో ఫ్యూల్ అయిపోతోందా అన్న భయం అందరిలోనూ స్టార్ట్ అయింది. మీరు కూడా చూసే ఉంటారు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్రోల్ బంక్స్ ఒక్కసారిగా డ్రై అయిపోయాయి కదా. కిలోమీటర్ల కొద్దీ లాంగ్ క్యూస్, ఎంటీ పంప్స్, ఎక్కడ చూసినా ఒకటే ప్యానిక్. నో స్టాక్ బోర్డులు చూసి జనాలు లిటరల్గా వణికిపోయారు. అయితే ఇక్కడే ఒక షాకింగ్ డేటా పాయింట్ ఉంది. కేవలం ఒకే ఒక్క రోజులో ఫ్యూయల్ డిమాండ్ ఏకంగా 50%, అవును 50% పైగా పెరిగిపోయింది. మీరే ఆలోచించండి, సడన్గా ఇంత డిమాండ్ పెరగడం దాట్స్ నాట్ నార్మల్, రైట్? అది ప్యూర్ పానిక్. భయంతో ఎవరికి వాళ్లు డబ్బాల్లో, ఎక్స్ట్రా వెహికల్స్లో ఫ్యూయల్ నింపేసుకోవడం వల్లే డిమాండ్ ఏకాఏకినాలా స్కైరాకెట్ అయింది. బట్ వెయిట్, అసలు తెర వెనుక జరుగుతున్న కథేంటో తెలుసా? దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ షార్టేజ్. అసలు కంట్రీలో పెట్రోల్ కొరతే లేదు. ఇది కేవలం పానిక్ బయింగ్ వల్ల క్రియేట్ అయిన ఆర్టిఫిషియల్ క్రైసిస్ మాత్రమే. రేపు పొద్దున్న పెట్రోల్ దొరకదేమో అన్న ఫేక్ రూమర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఈ టెన్షన్కి చెక్ పెడుతూ గవర్నమెంట్ క్లియర్గా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ స్వయంగా ఏమని చెప్పిందంటే, మన ఇండియా దగ్గర ఫ్యూయల్ స్టాక్స్ ప్లెంటీగా ఉన్నాయి. రిఫైనరీస్ అన్నీ వాటి ఫుల్ కెపాసిటీలో రన్ అవుతున్నాయి. సో ఎలాంటి నేషన్ వైడ్ కొరత లేదు, అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని తేల్చి చెప్పేసింది. అయినా కూడా మనుషుల్లో ఫియర్ అనేది లాజిక్ని ఎలా డామినేట్ చేస్తుందో మీరు ఈ ఇన్స్టెంట్లో చూడొచ్చు. ఆంధ్రలో స్టార్ట్ అయిన పానిక్ చిన్నగా పక్కనే ఉన్న హైదరాబాద్ వరకు కూడా స్ప్రెడ్ అయింది. ఫ్యూయల్ ఫుల్గా అవైలబుల్గా ఉన్న చోట కూడా జనాలు అనవసరంగా భయపడి గంటల కొద్దీ క్యూర్లు నించున్నారు. దీనివల్ల రోడ్ల మీద భారీ ట్రాఫిక్ జామ్స్ కూడా అయ్యాయి. ఈ గందరగోళం చూసిన వెంటనే అథారిటీస్ చాలా ఫాస్ట్గా యాక్షన్లోకి దిగారు. ఫస్ట్ స్టెప్గా ఫాస్ట్ మూవింగ్ ఫ్యూయల్ ట్రక్స్తో అన్ని బంకులకు సప్లై రీస్టోర్ చేస్తున్నారు. అండ్ సెకండ్ స్టెప్గా ఎవరైతే ఇల్లీగల్గా ఫ్యూయల్ నిల్వ చేస్తున్నారో ఆ హోర్డింగ్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు. దాంతో సిచ్యువేషన్ చాలా ఫాస్ట్గా నార్మల్ అయిపోతోంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇండియాలో ప్రెజెంట్ ఎలాంటి రియల్ పెట్రోల్ క్రైసిస్ లేదు. ఇదంతా కేవలం పానిక్ వల్ల వచ్చిన ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్ మాత్రమే. కాబట్టి స్టే కామ్, స్టే ఇన్ఫార్మ్డ్. ఎవరైనా ఏదో చెప్తే గుడ్డిగా నమ్మి పానిక్ అవ్వకండి. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో వచ్చిన ఒకే ఒక్క చిన్న ఫేక్ రూమర్ ఏకంగా ఒక సిటీ సప్లై మొత్తాన్ని కొన్ని గంటల్లోనే ఎంత స్పీడ్గా ఎంప్టీ చేసిందో కదా. ఈ ఆర్టిఫిషియల్ పానిక్ అనేది నిజంగా చాలా డేంజరస్. అందుకే ఎప్పుడూ సరైన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఫాలో ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్.